పోకిరి సినిమాలో ఈ సీన్ గుర్తుందా భయ్యా మీకు? ఆడదానివే నువ్వు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ గుడివాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది భయ్యా. దాని పేరే గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నిన్న నైట్ 12 o'clockకి గర్ల్స్ అందరు వచ్చి ప్రొటెస్ట్ చేశారంట. వీ వాంట్ జస్టిస్ స్లోగన్స్తో. అసలు ఏం జరిగింది, వాళ్ళు జస్టిస్ ఎందుకు కోరుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన ఫీమేల్ స్టూడెంట్ ఒక ఆమె 28 కెమెరాస్ ఇన్స్టాల్ చేసిందంట భయ్య హాస్టల్ టాయిలెట్స్ లో. దాంట్లో రికార్డ్ అయిన వీడియోస్ అన్నిటిని తన బాయ్ ఫ్రెండ్ కి పంపించేదంట ఎండ్ ఆఫ్ ద డే. ఆయన ఆ వీడియోస్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్ముకునేవాడంట, బాయ్స్ హాస్టల్స్ లో ఇంకా వేరే ప్లేసెస్ లో. డార్క్ వెబ్ లో కూడా అమ్ముకున్నాడని చెప్పి టాక్. అప్రాక్సిమేట్లీ 300 అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశారంట భయ్య. ఒక అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ సీక్రెట్ కెమెరాని అబ్జర్వ్ చేసిందంట భయ్య. చూసిన వెంటనే అందరినీ అలర్ట్ చేసిందంట. మరి ఆ సీక్రెట్ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేసిన అమ్మాయి ఎన్ని రోజుల క్రితం ఇన్స్టాల్ చేసిందో ఈ కెమెరాస్ ని ఇన్వెస్టిగేషన్ లో తెలుతుంది. వీళ్ళిద్దరూ 4th year స్టూడెంట్స్ అంట, ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్. ఆడదానివే నువ్వు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిలు కోపంతో రగిలిపోయారు. ఎవరైతే సర్క్యులేట్ చేశాడో, ఎవరైతే అమ్ముకున్నాడో ఆయనను కొట్టడానికి వెళ్ళారు. మరి కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన అమ్మాయిని ఎందుకు వదిలేశారు? ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విజయ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆయన ల్యాప్టాప్స్ ని ఇంకా మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేశారు భయ్య. పోలీసులు ఏమంటున్నారంటే, we did not find any cameras hidden in the girls hostels during our investigation. Police searched the suspected student laptops, mobile phones and other electronic gadgets in front of the students and college staff. No videos were found. Girl students need not worry about this problem. Further investigation is in progress. సో పోలీసులు ఏమంటున్నారంటే, ఆ ల్యాప్టాప్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ చెక్ చేసాము ఆ అబ్బాయివి, దాంట్లో అసలు వీడియోలు లేవు. స్టూడెంట్స్ ముందే ఆ మొబైల్ ఫోన్స్ ఇంకా ల్యాప్టాప్స్ ని చెక్ చేశారంట, వీడియోస్ ఏం దొరకలేదంట. సో అమ్మాయిలు వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందంట. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు భయ్య, ఎంక్వైరీ చేయండి ఎవరైతే ఈ తప్పు చేశారో, ఒకవేళ ఆరోపణ కరెక్ట్ అయితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి ట్వీట్ చేశారు. నేను గమనించింది ఏంటంటే, చాలా న్యూస్ ఆర్టికల్స్ ఇంకా న్యూస్ ఛానల్స్ ఇంకా ట్విట్టర్ లో అబ్బాయి పేరు చెప్తున్నారు కానీ అమ్మాయి పేరు ఒక్కటి కూడా బయటికి తీయట్లేదు. కొంతమంది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, సీసీటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడం అంత ఈజీయా? చాలా వైరింగ్ వర్క్ ఉంటుంది, ఈ ఒక్క అమ్మాయి ఎలా అలా ఇన్స్టాల్ చేయగలిగింది? వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారా, కాలేజ్ మేనేజ్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇవి సీక్రెట్ కెమెరాస్, సో రెగ్యులర్ సీసీటీవీ కెమెరాస్ లాగా ఉండవు, వైరింగ్ అవన్నీ అవసరం లేదు. ఆ చిన్న కెమెరాస్ కాబట్టి ఈజీలీ ఇన్స్టాల్ చేసేసినట్టుంది. ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ కొన్ని ఇయర్స్ బ్యాక్, అప్రాక్సిమేట్లీ 2 years ago చండీగఢ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది భయ్య. ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్పాడని చెప్పి రికార్డ్ చేసేది వీడియోస్ అన్ని. ఆ వీడియోస్ ని షిమ్లాలో ఎవరికో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, అక్కడ నుంచి డిఫరెంట్ సైట్స్ కి అమ్మేసేవాళ్ళంట ఆ వీడియోలు. అప్పుడు కూడా పిచ్చి అవుట్రేజ్ వచ్చింది, చాలా మీమ్స్, చాలా వీడియోస్ బయటకు వచ్చాయి, చూసే ఉంటారు మీరు. వీ వాంట్ జస్టిస్ అని చెప్పి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు. చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశారు అమ్మాయిలు. అంతే కదా, మరి అలాంటి వీడియోలు బయటికి వస్తే చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వీటికి జస్టిస్ ఏముంటుంది? వీడియోస్ ఆల్రెడీ లీక్ అయిపోయి ఉంటాయి. ఎవరైతే ఈ పిచ్చి పని చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, లోపల దోయాలి, అది ఓకే. రిలీజ్ అయిపోయినవి ఎలాగో రిలీజ్ అయిపోయాయి, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అది ఎక్కడెక్కడికి వెళ్ళాయో మనకి తెలియదు. బట్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాటిని పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్, డూ యువర్ వర్క్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మీ తప్పేం లేదు కదా దాంట్లో, ఎవరో చేసిన పిచ్చి పనికి మీరు బలయ్యారు, సో దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి పిల్లలకి. అయ్యో మా డాటర్ వీడియోస్ ఇలా బయటికి వచ్చాయని చెప్పి మీరు ప్యానిక్ అవ్వకండి, పిల్లలు ప్యానిక్ అవుతారు. కానీ పూరి జగన్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పారు భయ్య, అది ఇప్పుడు చాలా రిలవెంట్ అనిపిస్తుంది నాకు. పొరపాటున మీ బ్లూ ఫిలిం టీవీలో వచ్చేసిన పట్టించుకోవద్దు, 2 రోజులు అందరూ మర్చిపోతారు. మనకి ఏం జరిగినా ఒకటే మంత్రం, లక్డీ కబూల్. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ ఇష్యూని. ఇలాంటి ఇష్యూస్ చాలా రెగ్యులర్గా ప్రాపప్ అవుతున్నాయి. వాళ్ళు ఏమైనా హైఫండా టెక్నాలజీని వాడి ఇలాంటి కెమెరాలని డిటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ని కర్బ్ చేయడానికి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే కాలేజ్కి కూడా బ్యాడ్ నేమే కదా, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ ఫర్ ద కాలేజ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. అండ్ వన్స్ ఇన్ వైల్ వర్క్షాప్స్ ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి ఇలాంటి ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలని. ఎనీవే, మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది, ఇలాంటి కేసులు బయటికి వస్తున్నాయి. జనాలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎస్పెషలీ యూత్. బట్ కేర్ఫుల్గా ఉండాలి, ఎవరేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. అండ్ జనాలు కూడా మారాలి ఎట్ ఎ పర్సనల్ లెవెల్. మరి చూడాలి ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉంటాయా ఏంటని. ఇంకో కేసు ఏదో బయటకు వచ్చింది, బాంబే హీరోయిన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఏదో టార్చర్ పెట్టారు, వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఆమె బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం అవన్నీ చేశారంట. సో ఆ వీడియో కూడా చేస్తాను నేను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
పుచ్చుక్ పుచ్చుక్. మీకు ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను సరిపోదా శనివారం సినిమా రివ్యూలో ఇది ఏ థియేటర్ అని అడిగాను. ఆ థియేటర్ పేరు ఏషియన్ జీపీఆర్ మల్టీప్లెక్స్, హైదరాబాద్లో ఉంది, నిజాంపేట్, అదనమాట.